హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రావుతో పాటు మరో 6గురిని సిఐడి అదుపులోకి తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ చీమ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు సిఐడి అధికారులు చెబుతున్నారు. గత ఐపీఎల్ సీజన్లో అదనపు టికెట్ల కోసం జగన్మోహన్ రావు డిమాండ్ చేసినట్లు ఎస్ఆర్హెచ్ ఆరోపించింది. అయితే ఓపెన్ మార్కెట్లో టికెట్ల కొనుగోలుకు విజ్ఞప్తి చేసినా టీం యాజమాన్యం పట్టించుకోలేదు. ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో ఎస్ఆర్హెచ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ సమయంలో సిఐడి పక్షపాతంగా వ్యవహరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. లోకల్ టాలెంట్ ను పూర్తి స్థాయిలో విస్మరించి ఎస్ఆర్హెచ్ ను కనీసం ప్రశ్నించలేదు. పేరుకి సన్ రైజర్స్ హైదరాబాద్ అయినా ఆటగాళ్లు మాత్రం అంతా నాన్ లోకల్ ప్లేయర్సే. ఈ విషయంపై ప్రశ్నించినందుకే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అటు గత కొంతకాలంగా హెచ్సీఏపై అనుముల కొండలరెడ్డి కన్నేసినట్టు ప్రచారం జరుగుతుంది. సీఎం తమ్ముడు కోసమే జగన్మోహన్ రెడ్డి బోర్డును సిఐడి టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఏదో ఒక ఆరోపణ చేసి యాజమాన్యాన్ని తొలగించేందుకు కుట్రలు పన్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ ఆరోపణలు అడ్డం పెట్టుకుని హెచ్సీఏను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.